కేరళంలో మన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రచారంలో చేయడంతోనే యూడీఎఫ్ గెలుపు సాధ్యమైందన్నారు ప్రభుత్వ విప్ బలమూరి వెంకట్. ఇన్ఛార్జీలుగా మన కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారన్నారు. 15 రోజుల పాటు కేరళలో తాను కూడా ప్రచారంలో పాల్గొన్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా 5 రోజులు ప్రచారం చేశారన్నారు. పినరయ్ విజయన్ స్కామ్లను ప్రజల్లోకి రేవంత్ బలంగా తీసుకెళ్లాలన్నారు బలమూరి వెంకట్. చాలా స్పష్టమైన మెజారిటీతోటి, భారీ మెజారిటీతోటి కేరళం రాష్ట్రంలో యూడీఎఫ్ అధికారంలోకి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో మొదటికెళ్ళి కూడా కేరళం పైన తెలంగాణలో ఉన్న అనేక మంది లీడర్స్ అందరం కూడా ఇక్కడ వాస్తవాల్ని వివరించడానికి కేరళలో ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఒక స్టార్ క్యాంపెయినర్గా 5 రోజుల సమయాన్ని కేరళ రాష్ట్రంలో వారు 5 రోజుల సమయాన్ని కేటాయించి మేనిఫెస్టో కూడా ఏదైతే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న గ్యారంటీస్ ఫ్రీబీస్ ఏవైతున్నాయో కేరళ మేనిఫెస్టోను కూడా స్వయంగా వారే ఈ మేనిఫెస్టోను కూడా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఫ్రీ బస్ పథకాన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా వివరించిన విధానము, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ద్వారా రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పర్యటనలో చెప్పిన మాటలకి కేరళలో ఉన్న ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అతి భారీ మెజార్టీ యూడీఎఫ్కి అవకాశం కల్పించడం జరిగింది. దానితో పాటు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, మహిళల పట్ల చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు గమనించడం జరిగింది. దానితో పాటు నేను పోయే మౌన విజయన్ అనే స్లోగన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, కేరళ సీఎం విజయన్కి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది, ఎండ్ కార్డ్ దగ్గర పడ్డది, ఆయన వారి యొక్క రాజకీయానికి వారు చేసిన ఒక అవినీతి శబరిమలై గోల్డ్ స్కామ్ కానివ్వండి, రోడ్స్ పైన డెవలప్మెంట్ వర్క్ పైన కానివ్వండి, మోడీ విజయన్ ఇద్దరు కూడా ఒకటే, ఎల్డీఎఫ్కి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే అని తీసుకున్న ఒక నినాదం చాలా బలంగా గట్టిగా కేరళ ప్రజలు నమ్మినట్టు ఇవాళ వస్తున్న తీర్పు ఏదైతే రిజల్ట్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైంది. సౌత్ ఇండియాలో పాగా వేస్తాము, సౌత్ ఇండియాలో బలంగా మేము ఏర్పడతామని చెప్పి వారు అనుకుర్రు. తెలంగాణ, కర్ణాటక, ఇవాళ కేరళ, తమిళనాడులో కూడా ఏర్పడింది ఒక ప్రాంతీయ పార్టీయే. ఎంత చేసినా కూడా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఏదో పాగా వేయలేదని చెప్పి చాలా స్పష్టంగా సౌత్ ఇండియా ప్రజలు తీర్పిచ్చినట్టు ఇవాళ వచ్చిన ఫలితాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది.